వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ముఖ్యంగా ఈ వీడియోలో 6 నుండి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వివిధ పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవి రచయితల గురించి మనం తెలుసుకుందాం. స్వాతంత్రపు జెండా గేయం ప్రక్రియ, ఇతివృత్తం దేశభక్తి. అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి స్వాతంత్రపు జెండా గేయం ద్వారా దేశభక్తిని తెలియజేశాడు. శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం, ఇతివృత్తం దేశభక్తి. కవి రాయప్రోలు సుబ్బారావు శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం ద్వారా దేశభక్తిని తెలియజేశాడు. జారిన గుండె కథానిక, వృద్ధుల పట్ల వైఖరి, ఇతివృత్తం మధురాంతకం రాజారావు. ఈ మధురాంతకం రాజారాం జారిన గుండె అనే కథానిక ద్వారా వృద్ధుల పట్ల వైఖరిని తెలియజేశాడు. ఆనందం కథ అనే ప్రక్రియ, వృద్ధుల పట్ల వైఖరి మానవ విలువలు, ఇతివృత్తం. సేకరణ ఎన్పిటి. అంటే ఈ ఎన్పిటి వారు ఆనందం అనే కథ ద్వారా వృద్ధుల పట్ల వైఖరి లేదా మానవ విలువలను తెలియజేశారు. త్యాగం ఇతివృత్తం సాహస కథ. త్యాగం ప్రక్రియ సాహస కథ, ఇతివృత్తం త్యాగ బుద్ధి. ఇటు మూలం విక్రమార్క కథలు. అంటే విక్రమార్క కథల ద్వారా త్యాగం అనే సాహస కథ త్యాగబుద్ధిని తెలియజేస్తుంది. హరిశ్చంద్రుడు ద్విపద వ్యక్తిత్వ విలువలు, ఇతివృత్తం గౌరన హరిశ్చంద్రుడు అనే ద్విపద ప్రక్రియ ద్వారా వ్యక్తిత్వ విలువలను తెలియజేశారు. మణిపూసలు శతక పద్యాలు, నైతిక విలువలు, ఇతివృత్తం. వీటిని రాసింది శతక కవులు. అంటే శతక కవులు మణిపూసలు అనే శతక ప్రక్రియ ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. ఓ కోనలమ్మ గేయ కవిత, నైతిక విలువలు సామాజిక స్పృహ, ఇతివృత్తం. కవి ఆరుద్ర ఓ కోనలమ్మ అనే గేయ కవిత ద్వారా నైతిక విలువలను, సామాజిక స్పృహను పెంపొందించారు. మేలిమి ముత్యాలు శతక ప్రక్రియ, నైతిక విలువలు, ఇతివృత్తం. శతక కవులు మేలిమి ముత్యాలు అనే శతక ప్రక్రియ ద్వారా నైతిక విలువలను తెలియజేశారు. వేసవి సెలవుల్లో వ్యాసం, నైతిక విలువలు. రచయితల బృందం వేసవి సెలవుల్లో అనే వ్యాసం ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర, నైతిక విలువలు, ఇతివృత్తం. రచయితల బృందం స్వామి వివేకానంద జీవిత చరిత్ర ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. పద్యరత్నాలు శతక ప్రక్రియ, నైతిక విలువలు. శతక కవులు పద్యరత్నాలు అనే శతక ప్రక్రియ ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. ఆడిన మాట పద్య కథ, ఇతివృత్తం, నైతిక విలువలు. అనంతామాత్యుడు కవి.
అనంతామాత్యుడు ఆడిన మాట అనే పద్య కథ ద్వారా నైతిక విలువలను పెంపొందించాడు. నీతి పరిమళాలు శతక ప్రక్రియ, నైతిక విలువలు ఇతివృత్తం శతక కవులు. శతక కవులు నీతి పరిమళాలు అనే శతక ప్రక్రియ ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. శతక మధురిమ శతక ప్రక్రియ ఇతివృత్తం నైతిక విలువలు శతక కవులు. శతక కవులు శతక మధురిమ ద్వారా శతక ప్రక్రియ ద్వారా నైతిక విలువలను పెంపొందించారు. స్నేహబంధం ఇతివృత్తం స్నేహం విలువలు ప్రక్రియ నీతి కథ కవి చిన్నయ్య సూరి. చిన్నయ్య సూరి స్నేహబంధం అనే నీతి కథ ద్వారా స్నేహం విలువలను తెలియజేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎలుకమ్మ పెళ్ళి హాస్య కథ పట్టణాభిరుచి ఎన్బిటి సరస వినోద కథలు. అంటే ఎన్బిటి సరస వినోద కథలు వారు ఎలుకమ్మ పెళ్ళి అనే హాస్య కథ ద్వారా విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంచారు. ఎత్తుకు పై ఎత్తు అద్భుత కథ ఇతివృత్తం పఠనాభిరుచి మూలం ఎన్బిటి. అంటే ఈ ఎన్బిటి వారు ఎత్తుకు పై ఎత్తు అనే అద్భుత కథ ద్వారా పఠనాభిరుచిని కలిగించారు. మన భాషలు సంభాషణ ప్రక్రియ భాషాభిరుచి రచయితల బృందం. రచయితల బృందం మన భాషలు అనే సంభాషణ ద్వారా భాషాభిరుచిని పెంపొందించారు. తెలుగు వెలుగులు సంభాషణ భాషాభిరుచి ఇతివృత్తం రచయితల బృందం. అంటే రచయితల బృందం తెలుగు వెలుగులు అనే సంభాషణ ద్వారా భాషాభిరుచిని పెంపొందించారు. ఇక స్వభాష వ్యాసం భాషాభిరుచి పానుగంటి లక్ష్మీ నరసింహారావు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు స్వభాష అనే వ్యాసం ద్వారా భాషాభిరుచిని పెంపొందించారు. గిడుగు వెంకటరామమూర్తి వ్యాసం భాషా సామాజిక చైతన్యం రచయితల బృందం. అంటే రచయితల బృందం గిడుగు వెంకటరామమూర్తి అనే వ్యాస ప్రక్రియ ద్వారా భాషా సామాజిక చైతన్యాన్ని కలిగించారు. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి వ్యాసం భాషా సామాజిక చైతన్యమే ఇతివృత్తం రచయితల బృందం. అంటే రచయితల బృందం ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి వ్యాసం అనే ప్రక్రియ ద్వారా భాషా సామాజిక చైతన్యాన్ని కలిగించారు అని గుర్తుపెట్టుకోవాలి. గిడుగు వెంకటరామమూర్తి ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి అనే రెండు పాఠ్యాంశాలు వ్యాస ప్రక్రియకు చెందినవి. ఈ రెండు పాఠ్యాంశాలు గిడుగు వెంకటరామమూర్తి ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి అనే పాఠ్యాంశాలు రెండు భాషా సామాజిక చైతన్యం అనే ఇతివృత్తాన్నే కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని రచయితల బృందమే రచించారు. ఇక తర్వాత మ్రోగిన గంటలు గేయ కథ ప్రక్రియ ఇతివృత్తం మానవత్వపు విలువలు రచయిత కరుణశ్రీ ఆర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరే కరుణశ్రీ. కాబట్టి కరుణశ్రీ మ్రోగిన గంటలు అనే గేయ కథ ద్వారా మానవత్వపు విలువలను తెలియజేశారు. తర్వాత నేను సావిత్రిబాయిని ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం మానవత్వపు విలువలు రచయిత సావిత్రిబాయి. సావిత్రిబాయి నేను సావిత్రిబాయిని అనే ఆత్మకథ ద్వారా మానవత్వపు విలువలను తెలియజేశారు. ఇక తరువాత ఎందుకు పారేస్తాను నాన్న అనే ప్రక్రియ కథ మానవ సంబంధాలు ఇతివృత్తం చాగంటి సోమయాజులు. ఈయన్నే చాసో అంటాం. మరి చాసో ఎందుకు పారేస్తాను నాన్న అనే కథ ద్వారా మానవ సంబంధాలను తెలియజేశారు. ఇక తర్వాత పాఠ్యాంశం నిజం 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 అనేది కథా ప్రక్రియ
ఇతివృత్తం పిల్లల ప్రవర్తన మరియు మానవ సంబంధాలు మునిమాణిక్యం నరసింహారావు. ఈ క్షమించాలి. ఈ మునిమాణిక్యం నరసింహారావు గారు నిజం నిజం అనే కథ ద్వారా పిల్లల ప్రవర్తన మరియు మానవ సంబంధాలను తెలియజేశారు. ఇక తరువాత పాఠ్యాంశం గులాబీ అత్తరు కథ మానవ సంబంధాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గులాబీ అత్తరు అనే కథ ద్వారా మానవ సంబంధాలను తెలియజేశారు. ఇక ఆ తరువాత అతిథి మర్యాద పురాణ కథ సంస్కృతి సంప్రదాయాలు. ఇక తరువాత మధుపర్కాలు. ఈ మధుపర్కాలు కథ సంస్కృతి మానవ సంబంధాలు. ఇతివృత్తం రావూరు వెంకట సత్యనారాయణ రచయిత. రావూరు వెంకట సత్యనారాయణ మధుపర్కాలు అనే కథ ద్వారా సంస్కృతి మానవ సంబంధాలను తెలియజేశారు. ఇక తరువాత గోరంత దీపాలు కథ మానవ సంబంధాలు. ఇతివృత్తం కవి పులికంటి కృష్ణారెడ్డి. పులికంటి కృష్ణారెడ్డి గారు గోరంత దీపాలు అనే కథ ద్వారా మానవ సంబంధాలు తెలియజేశారు. ఇక భిక్ష మానవ స్వభావం రచయిత శ్రీనాథుడు. ప్రక్రియ పద్యం. శ్రీనాథుడు భిక్ష పద్యం ద్వారా మానవ స్వభావాన్ని తెలియజేశారు. మేము సైతం ఇతివృత్తం సామాజిక స్పృహ రచయితల బృందం. వచన కవిత్వం. రచయితల బృందం మేము సైతం అనే వచన కవిత్వం ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓ కోనలమ్మ గేయం. ఇతివృత్తం నైతిక విలువలు ఆర్ సామాజిక స్పృహ ఆరుద్ర. ఆరుద్ర ఓ కోనలమ్మ అనే గేయం ద్వారా నైతిక విలువలు సామాజిక స్పృహ తెలియజేశారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక జీవన భాష్యం. ప్రక్రియ గజల్. ఇతివృత్తం సామాజిక స్పృహ సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి జీవన భాష్యం అనే గజల్ ప్రక్రియ ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు. సి నారాయణ రెడ్డి జీవన భాష్యం గజల్ ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు. ఇక సంస్కరణ ప్రక్రియ వార్తావాక్య. ఇతివృత్తం సామాజిక స్పృహ రచయిత నండూరి రామ్మోహన్ రావు. నండూరి రామ్మోహన్ రావు సంస్కరణ వార్తా వ్యాఖ్య ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు. భూదానం ఆత్మకథ సామాజిక స్పృహ వినోబా భావే. వినోబా భావే భూదానం అనే ఆత్మకథ ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు. మాణిక్యవీణ వచన కవిత. ఇతివృత్తం సామాజిక స్పృహ విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం మాణిక్యవీణ వచన కవిత ద్వారా సామాజిక స్పృహను తెలియజేశారు. ఆలోచనం గేయం. ఇతివృత్తం సామాజిక చైతన్యం కవి దాశరథి. దాశరథి ఆలోచనం గేయం ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించారు. ప్రతిజ్ఞ వచన కవిత సామాజిక చైతన్యం. ఇతివృత్తం యాత్రా చరిత్ర కళలు. సామాజిక చైతన్యం మరియు యాత్రా చరిత్ర కళలు. శ్రీశ్రీ. శ్రీశ్రీ ప్రతిజ్ఞ వచన కవిత ద్వారా సామాజిక చైతన్యం యాత్రా చరిత్ర కళలను గురించి తెలియజేశారు. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి
వ్యాసం భాషా సామాజిక చైతన్యాన్ని రచయితల బృందం తెలియజేశారు. మన పండగలు వ్యాసం ఇతివృత్తం సంస్కృతి రచయితల బృందం మన పండగలు వ్యాసం ద్వారా సంస్కృతిని తెలియజేశారు. అతిథి మర్యాద, పురాణ కథ, సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తం ఉషశ్రీ ఆర్ అక్కిరాజు ఉమాకాంతం, అంటే ఉషశ్రీనే అక్కిరాజు ఉమాకాంతం అంటాం. ఈ ఉషశ్రీ అతిథి మర్యాద అనే పురాణ కథ ద్వారా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేశారు. కూచిపూడి నాట్యం వ్యాసం సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తం డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి కవి. డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి కూచిపూడి నాట్యం అనే వ్యాసం ద్వారా సంస్కృతి సంప్రదాయాలు తెలియజేశారు. అంటే అతిథి మర్యాద, కూచిపూడి నాట్యం ఈ రెండు కూడా సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తాయి. మన పండగలు సంస్కృతి గురించి తెలియజేస్తుంది. మధుపర్కాలు కథ సంస్కృతి మానవ సంబంధాలు ఇతివృత్తం రచయిత రావూరు వెంకట సత్యనారాయణ. ఇక్కడ మధుపర్కాలు కథ సంస్కృతి మానవ సంబంధాలను గురించి తెలియజేస్తుంది. కూచిపూడి నాట్యం అతిథి మర్యాద సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తాయి. మన పండగలు సంస్కృతి గురించి తెలియజేస్తాయి. రామాయణం ఇతివృత్తం సంస్కృతి విలువలు వాల్మీకి రామాయణ సంక్షిప్త వచన రూపం. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపంలోని రామాయణం అనే ఇతిహాస కథ ద్వారా సంస్కృతి విలువలను తెలియజేశారు. అమరావతి వ్యాసం సాంస్కృతిక వైభవం రచయితల బృందం. అంటే రచయితల బృందం అమరావతి అనే వ్యాసం ద్వారా సాంస్కృతిక వైభవాన్ని తెలియజేశారు. సముద్ర లంఘనం వర్ణన మరి ప్రక్రియ సముద్ర లంఘనం వర్ణన కవి అయ్యలరాజు రామభద్రుడు. మరి అయ్యలరాజు రామభద్రుడు సముద్ర లంఘనం ద్వారా వర్ణన చేశాడు. కుసుమోపదేశం ఆధునిక పద్యం ప్రక్రియ ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు కుసుమోపదేశం అనే ఆధునిక పద్యం ద్వారా ప్రకృతి పర్యావరణాన్ని గురించి తెలియజేశాడు. కుసుమోపదేశం ఆధునిక పద్యం ప్రకృతి పర్యావరణం గురించి డాక్టర్ వానమామలై వరదాచార్యులు తెలియజేశారు. శివతాండవం గేయం ప్రకృతి వర్ణన పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం అనే గేయం ద్వారా ప్రకృతి వర్ణన చేశారు. వెన్నెల పద్యం ప్రకృతి వర్ణన ఇతివృత్తం కవి ఎర్రన వెన్నెల అనే పద్యం ద్వారా ప్రకృతిని వర్ణించాడు. ప్రకృతి వర్ణన. చూడడం అనే కళ వ్యాసం ప్రకృతి పరిశీలన కవి జిడ్డు కృష్ణమూర్తి చూడడం అనే కళ అనే వ్యాసం ద్వారా ప్రకృతిని పరిశీలన చేశాడు. ప్రకృతి పరిశీలన చూడడం అనే కళ వ్యాసం ప్రకృతి పరిశీలన ఇతివృత్తం. కళ్ళుండి చూడలేక ఆత్మకథ వికలాంగుల ఆత్మవిశ్వాసం. ఇది రాసిన వారు ఎన్సీఈఆర్టీ వారు కళ్ళుండి చూడలేక అనే ఆత్మకథ ద్వారా వికలాంగుల ఆత్మవిశ్వాసాన్ని తెలియజేశారు. నేనైతే కాల్పనిక వ్యాసం సృజనాత్మకత రచయితల బృందం. ఈ రచయితల బృందం నేనైతే అనే కాల్పనిక వ్యాసం ద్వారా సృజనాత్మకతను తెలియజేశారు.
మధువనం ప్రాచీన పద్యం వర్ణన ఆ రసానుభూతి కవి మొల్ల మధువనం అనే ప్రాచీన పద్యం ద్వారా వర్ణన మరియు రసానుభూతిని తెలియజేశారు. సముద్ర లంఘనం ప్రబంధ పద్యం మరి ఇతివృత్తం వర్ణన కవి అయ్యలరాజు రామభద్రుడు సముద్ర లంఘనం అనే ప్రబంధ పద్యం ద్వారా వర్ణన చేశాడు. వెన్నెల పద్యం ప్రకృతి వర్ణన ఎర్న. మరి వెన్నెల అనే పద్యం ద్వారా ఎర్రన ప్రకృతి వర్ణన చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. బాల్య క్రీడలు ప్రాచీన పద్యం, గ్రామీణ క్రీడలు వర్ణన కవి బమ్మెర పోతన బాల్య క్రీడలు అనే ప్రాచీన పద్యం ద్వారా గ్రామీణ క్రీడలను వర్ణించాడు. గ్రామీణ క్రీడలు వర్ణన. శిల్పి ఆధునిక పద్యం కళలు శిల్పం ఇతివృత్తం గుర్రం జాషువా శిల్పి అనే ఆధునిక పద్యం ద్వారా కళలు శిల్పం గురించి తెలియజేశాడు. జానపద కళలు వ్యాసం కళలు విశిష్టత రచయితల బృందం జానపద కళలు అనే వ్యాసం ద్వారా కళల విశిష్టతను తెలియజేశారు. అసామాన్యులు వ్యాసం శ్రమ సౌందర్యం రచయితల బృందం అసామాన్యులు వ్యాసం ద్వారా శ్రమ సౌందర్యాన్ని తెలియజేశారు. మన మహనీయులు వ్యాసం వీరగాథలు ఇతివృత్తం రచయితల బృందం మన మహనీయులు అనే వ్యాసం ద్వారా వీరగాథలను తెలియజేశారు. సీతయిస్తాలు బుర్రకథ ఇతివృత్తం బాలికల విద్య రచయితల బృందం సీతయిస్తాలు అనే బుర్రకథ ద్వారా బాలికల విద్యను తెలియజేశారు. కరపత్రం వ్యాసం కరపత్రం ఇతివృత్తం బాలల హక్కులు గల్లా చలపతి కరపత్రం అనే వ్యాసం ద్వారా బాలల హక్కులను తెలియజేశారు. ఇల్లు ఆనందాల హరివిల్లు వ్యాసం కుటుంబ విలువలు రచయితల బృందం ఇల్లు ఆనందాల హరివిల్లు అనే వ్యాసం ద్వారా కుటుంబ విలువలను తెలియజేశారు. అమ్మ కోసం పద్యం మాతృభక్తి విలువలు ఇతివృత్తం నన్నయ్య భట్టు అమ్మ కోసం పద్యంలో మాతృభక్తి విలువలను తెలియజేశాడు. మాతృభావన పద్యం స్త్రీల పట్ల గౌరవం గడియారం వెంకటశేష శాస్త్రి మాతృభావన అనే పద్యం ద్వారా స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందించాడు. ప్రబోధం లేఖ స్త్రీ చైతన్యం ఇతివృత్తం కనపర్తి వరలక్ష్మమ్మ ప్రబోధం అనే లేఖ ద్వారా స్త్రీ చైతన్యాన్ని పెంపొందించింది. మా ప్రయత్నం పీఠిక స్త్రీ సాధకారిత ఇతివృత్తం ఓల్గా వసంత కల్పన రచయితలు. ఓల్గా వసంత కల్పన వాళ్ళ ప్రయత్నం అనే పీఠిక ద్వారా స్త్రీ సాధికారితను పెంపొందించారు. హద్దులు కథ హాస్యం ఇతివృత్తం నండూరి సుబ్బారావు హద్దులు అనే కథ ద్వారా హాస్యాన్ని పెంపొందించారు. గుస్వం నాటిక ఇతివృత్తం హాస్యం బాలల అకాడమీ వారు ప్రచురించారు. బాలల అకాడమీ వారు గుస్వం నాటికను మరి హాస్యమును పెంపొందించారు. గుస్వం నాటిక ద్వారా హాస్యాన్ని పెంపొందించారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే హద్దులు అనే కథ హాస్యం ఇతివృత్తం, గుస్వం అనే నాటిక హాస్యం ఇతివృత్తం. గుస్వం బాలల అకాడమీ వారు ఈ నాటికను మరి ప్రచురించారు. హద్దులు అనే కథను నండూరి సుబ్బారావు మరి రాశారు. ప్రకృతి ఒడిలో వ్యాసం పర్యావరణం వైజ్ఞానిక అవగాహన
ఇతివృత్తం కొడవటిగంటి కుటుంబారావు గారు. ప్రకృతి ఒడిలో కొడవటిగంటి కుటుంబారావు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ఒడిలో వ్యాసం మరి కొడవటిగంటి కుటుంబారావు గారు ప్రకృతి ఒడిలో అనే వ్యాసం ద్వారా పర్యావరణం వైజ్ఞానిక అవగాహన తెలియజేశారు. శివతాండవం గేయం ప్రకృతి వర్ణన పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం అనే గేయం ద్వారా ప్రకృతి వర్ణన చేశారు. చూడడం అనే కళ వ్యాసం ప్రకృతి పరిశీలన జిడ్డు కృష్ణమూర్తి గారు చూడడం అనే కళ వ్యాసం ద్వారా ప్రకృతి పరిశీలన చేశారు. శివతాండవం ప్రకృతి వర్ణన, చూడడం అనే కళ ప్రకృతి పరిశీలన, వెన్నెల అనే పద్యం ప్రకృతి వర్ణన అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎర్రన వెన్నెల పద్యం ద్వారా ప్రకృతి వర్ణన చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే శివతాండవం ప్రకృతి వర్ణన, వెన్నెల ప్రకృతి వర్ణన, చూడటం అనే కళ ప్రకృతి పరిశీలన అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రకృతి ఒడిలో పర్యావరణం వైజ్ఞానిక అవగాహన అని గుర్తుపెట్టుకోవాలి. అజంతా చిత్రాలు ఇతివృత్తం దర్శనీయ స్థలాలు కవి నార్ల వెంకటేశ్వరరావు. నార్ల అజంతా చిత్రాలు యాత్ర రచన దర్శనీయ స్థలం తెలియజేశాడు. నార్ల వెంకటేశ్వరరావు అజంతా చిత్రాల ద్వారా దర్శనీయ స్థలంను తెలియజేశాడు. సందేశం పద్యం జాతీయ సమైక్యత ఇతివృత్తం ఎస్టి జ్ఞానానంద కవి సందేశం అనే పద్యం ద్వారా జాతీయ సమైక్యతను తెలియజేశాడు. జీవగడియారాలు వ్యాసం శాస్త్ర విజ్ఞానం ఇతివృత్తం రచయితల బృందం జీవగడియారాలు అనే వ్యాసం ద్వారా శాస్త్ర విజ్ఞానాన్ని తెలియజేశారు. ధృవతారలు వ్యాసం సాంకేతిక విజ్ఞానం ఇతివృత్తం రచయితల బృందం ధృవతారలు అనే వ్యాసం ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించారు. చిత్రగ్రీవం అనువాద కథ శాస్త్రీయ పరిశీలన కవి ధనగోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం అనే అనువాద కథ ద్వారా శాస్త్రీయ పరిశీలన చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జీవగడియారాలు శాస్త్ర విజ్ఞానం ఇతివృత్తం, ధృవతారలు సాంకేతిక విజ్ఞానం, చిత్రగ్రీవం శాస్త్రీయ పరిశీలన. శాంతికాంక్ష పద్యం శాంతి స్థాపన ఇతివృత్తం తెక్కన శాంతికాంక్ష అనే పద్యం ద్వారా శాంతి స్థాపన చేశారు. మాణిక్యవేణ వచన కవిత సామాజిక స్పృహ ఇతివృత్తం విద్వాన్ విశ్వం మాణిక్యవేణ అనే వచన కవిత ద్వారా సామాజిక స్పృహ కలిగించారు. స్ఫూర్తి ప్రదాతలు వ్యాసం మానసికోల్లాసం ఇతివృత్తం రచయితల బృందం స్ఫూర్తి ప్రదాతలు వ్యాసం ద్వారా మానసికోల్లాసం కలిగించారు. ప్రేరణ ఆత్మకథ వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం ఏపీజే అబ్దుల్ కలాం తన ప్రేరణ ఆత్మకథ ద్వారా వ్యక్తిత్వ వికాసం చేశారు. నేనెరిగిన బూర్గుల వ్యాసం ఇతివృత్తం స్ఫూర్తి కవి పివి నరసింహారావు నేనెరిగిన బూర్గుల వ్యాసం రాసి స్ఫూర్తినిచ్చారు. భూమిపుత్రుడు పద్యం గ్రామీణ జీవనం ఇతివృత్తం కవి దువ్వూరి రామిరెడ్డి భూమిపుత్రుడు పద్యం ద్వారా గ్రామీణ జీవనం వర్ణించాడు. ధర్మదీక్ష కథ జీవ కారుణ్యం ఇతివృత్తం పిలకా గణపతి శాస్త్రి ధర్మదీక్ష కథ ద్వారా జీవ కారుణ్యంను తెలియజేశాడు. కనపర్తి వరలక్ష్మమ్మ లేఖ ప్రబోధం ఇతివృత్తం స్త్రీ చైతన్యం ప్రబోధం లేఖ ఇతివృత్తం స్త్రీ చైతన్యం. కనపర్తి వరలక్ష్మమ్మ ప్రబోధం అనే లేఖ ద్వారా స్త్రీ చైతన్యాన్ని కలిగించింది. జానపదుని జాబు లేఖ శ్రమ పట్ల గౌరవం ఇతివృత్తం బోయి భీమన్న జానపదుని జాబు లేఖ ద్వారా శ్రమ పట్ల గౌరవాన్ని కలిగించాడు.
అంటే ప్రబోధం లేఖా ప్రక్రియకి చెందిందే, జానపదుని జాబు లేఖా ప్రక్రియకి చెందిందే. జానపదుని జాబు అనే లేఖా ప్రక్రియ ద్వారా బోయి భీమన్న శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించాడు. ప్రబోధం లేఖ ద్వారా కనపర్తి వరలక్ష్మమ్మ స్త్రీ చైతన్యం కలిగించింది. అసామాన్యులు వ్యాసం శ్రమ సౌందర్యం ఇతివృత్తం రచయితల బృందం. రచయితల బృందం అసామాన్యులు అనే వ్యాసం ద్వారా శ్రమ సౌందర్యం గొప్పతనం గురించి చెప్పారు. కాబట్టి అసామాన్యులు వ్యాసం శ్రమ సౌందర్యం ఇతివృత్తం అని గుర్తుపెట్టుకోవాలి. ధన్యుడు కథ ఇతివృత్తం విలువలు చిన్నయసూరి. చిన్నయసూరి ధన్యుడు కథ చెప్పి విలువలను తెలియజేశాడు. హరిశ్చంద్రుడు ద్విపద వ్యక్తిత్వ విలువలు కవి గౌరణ హరిశ్చంద్రుడు అనే ద్విపద ద్వారా వ్యక్తిత్వ విలువలను తెలియజేశాడు. భిక్ష పద్యం మానవ స్వభావం ఇతివృత్తం కవి శ్రీనాథుడు భిక్ష అనే పద్యం ద్వారా మానవ స్వభావాన్ని తెలియజేశాడు. ఈ విధంగా మనం ఈ కవులు ఈ పాఠ్యాంశాలు ప్రక్రియలు ఇతివృత్తం కవులను గురించి మనం అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకి ధన్యవాదాలు.